తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 2019లో మీకు టికెట్ రాకపోవడానికి అంటే వైఎస్ఆర్సీపీ నుంచి మీరు పోటీ చేస్తారనుకున్నారు. అయితే ఎమ్మెల్సీ మీకు ఆఫర్ ఇచ్చారు అనేది కూడా మీరు చెబుతున్నారు. అయితే అప్పుడు మీకు టికెట్ రాకపోవడానికి కారకులు ఎవరని మీరు భావిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారే మీకు టికెట్ రాకుండా చేశారా? లేకపోతే మధ్యలో కొంతమంది వ్యక్తులు చేశారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీ ఇప్పుడు దృష్టికోణం ఏ విధంగా ఉంది? అది జగన్మోహన్ రెడ్డి గారే వద్దనుకున్నారు అప్పుడు. ఆయన ఇంకొకరిని పెట్టి తీసుకొచ్చి ఆయనని తిరగమని చెప్పడము, వాళ్ళు తిరగడము, మేము ఆల్రెడీ మాకు చెప్పారని చెప్పడము, మేము లాస్ట్ వరకు ఉన్నాము పార్టీలో. అంటే మార్చి 10th నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉన్నాము 2019లో. కానీ అప్పటి వరకు కూడా మాకు మీరే ఆయన్నే మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వలేదు. కాబట్టి మేమైతే ఒక నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఆ పార్టీని వదులుకోవడం జరిగింది. జనరల్గా పాండ్యం నియోజకవర్గం అంటే లేకపోతే రాయలసీమలో ముఖ్యంగా ఈ పాండ్యం నియోజకవర్గానికి వస్తే ఫ్యాక్షన్కి సంబంధించి ఇవి ఒక ప్రధాన సెంటర్ లాగా మనం భావిస్తూ ఉంటాం. ఇటువంటి సమయంలో అధికారంలో ఉన్న పార్టీ వెనకాల ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. మీ అనుచరులు కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా మీరు అధికారంలోని పార్టీకి దూరంగా ఉండడం వల్ల లేకపోతే ప్రతిపక్షంలో ఉండడం వల్ల? ఎన్నో ఇబ్బందులు అంటే మాకంటూ కాదు, మా కార్యకర్తలకి చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చిన్న దాంట్లకు కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడము, జైలుకు పంపించడము, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా ఈ రోజుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కటి అంటే ఇంకా టీడీపీ వాళ్ళు చెప్పిన ఏ పని చేయకూడదు అని మండల్ లెవెల్ అధికారులకు చెప్పడము, అన్ని చాలా ఇబ్బందులకు గురయ్యాం. కానీ ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సమస్యలైనా వారికి అండగా ఉండి మా శాసనశక్తిలో మేము పోరాటం చేస్తున్నాం. కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాం, మీకు మేము అండగా ఉన్నామనే ధైర్యాన్ని వాళ్ళకి తీసుకొని వచ్చాం. మేము ఈ 5 years నుంచి మేము ఓడిపోయినా కూడా ఒక్కరోజు నియోజకవర్గం వదిలిపెట్టి బయటికి వెళ్ళలేదు. ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అండగా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ కేసులు పడినా మేము అండగా ఉన్నాము. వాళ్ళకి ఏ వ్యక్తిగతంగా కానీ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మేము సపోర్ట్ ఉండి వాళ్ళకు అండగా నిలబడడం జరిగింది. గౌరు చరితారెడ్డి కుటుంబానికి, బైరెడ్డి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే విధంగా మీకు వైషమ్యాలు ఉండేవి. కారణం ఏంటి? దీని చరిత్ర ఏంటి? ఇప్పుడు 94లో అప్పుడు మా మా అందరము మేము కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళము. 94 ఎలక్షన్లలో మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. మా పెదనాన్న గారైన గిడ్డారెడ్డి గారు మాకు మా పార్టీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు మాకు సొంతం మా పెదనాన్న కాబట్టి మేమంతా కాంగ్రెస్లో ఉండి 94 ఎలక్షన్లో మేము కాంగ్రెస్ నుంచి పోటీ చేయడము. అప్పుడు ఆ టైంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేయడం, తను గెలవడం జరిగింది. తర్వాత అప్పుడు ఎవరైతే అప్పుడు ఆయన అధికారం ఉంది, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన. అప్పుడు ఎవరు దొరికితే అంటే టెండర్ వేయడానికి పోయిన వాళ్ళని కూడా కిడ్నాప్లు చేపించి చంపించడము, చాలా అరాచకాలు జరిగినాయి అప్పుడు. ఆ టైంలో మాకు ఆయనకు మధ్య కొద్దిగా విభేద తర్వాత మళ్ళీ అందరం కలిసైపోయినాం. పోయినసారి 19 ఎలక్షన్స్ అప్పుడే అందరము టీడీపీలో ఉండి కొనసాగించడం జరిగింది. ఓకే.